అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం. అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు అశువులు పాసినటువంటి కార్యకర్తలు నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గాం మృతులకు వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కడెక్కడెక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన, గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు. వాటిని ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కానీ ప్రజలందరూ కూడా గమనించారు, ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది. రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో, జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి వేరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. కొన్ని జాగాలైతే మాచర్లు అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మర్డర్లు చేసి చాలా మంది హతమార్చడం కూడా జరిగింది. మానభంగాలు చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు. అది కాకుండా మన లీడర్ మీద, మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు. కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. చంద్రబాబు అంటే వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు నిదానం, అనిమాది తొందరపడి పనిచేసి కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో